ఆంధ్ర జేమ్స్ బాండ్, తెలుగునాట సూపర్ స్టార్ హీరో కృష్ణ మనకిక లేరు. కానీ ఆయన అందించిన 350 పైచిలుకు సినిమాలు మాత్రం మనతో ఉన్నాయి. 1970, 80, 90 దశకాల్లో ఆయన చేసిన సినిమాలు ప్రతి తెలుగింట అలరించాయి. ముఖ్యంగా దేశభక్తితో అందరినీ ఉరూతులెగించిన సినిమా అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు అనగానే మనకి అల్లూరి సీతారామరాజు నిజంగా ఎలా ఉంటారో తెలియదు, కానీ కృష్ణ రూపమే గుర్తొస్తాయి. అదే తెలుగు వీర లేవరా, దీక్షభూని సోగరా పాట ఈ రోజుకి ప్రతి గుండెల్లో కదులుతూనే ఉంటుంది. దాంతోపాటు తెలుగునాట కౌబాయ్ సినిమా గూఢచారి 116, అవే కళ్ళు ముఖ్యంగా వినే ఉంటారు. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది పాట చాలా పాపులర్ సాంగ్ ఆయనదే. అంటే కౌబాయ్ మూవీస్, జేమ్స్ బాండ్ టైప్ మూవీస్ తీసుకొచ్చింది. ఆ హీరోగా ఆయన యాక్సెప్ట్ చేయగలిగారు తెలుగు ప్రజలు. దాంతోపాటు రకరకాల బ్లాక్ బస్టర్ మూవీస్, ముఖ్యంగా సింహాసనం చిన్నప్పుడైతే రోజు వినే పాట. చాలా అద్భుతమైన సాంగ్స్ కూడా సింహాసనం సినిమాలో ఉన్నాయన్నమాట. తర్వాత అల్లూరి సీతారామరాజు, సింహాసనం ఈ సినిమాలన్నీ పక్కన పెడితే ఆయన సినిమా ప్రపంచానికి చేసిన మేలు. మద్రాసు నుంచి ఎప్పుడైతే హైదరాబాద్కి తెలుగు సినిమా అనేది షిఫ్ట్ అయిందో అదే టైంలో ఆయన హైదరాబాద్లో పద్మలయ స్టూడియోస్ నిర్మించారు. ఆయన కాంగ్రెస్ వాది కూడా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా కూడా గెలిచారు. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకి దూరం అయిపోయారు. హీరో కృష్ణ గురించి చెప్పాలంటే అనేక అవార్డ్స్ వచ్చాయి. నంది అవార్డ్స్, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ సౌత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, పద్మభూషణ్, ఆంధ్ర యూనివర్సిటీ హానరరీ డాక్టరేట్, ఇలాంటివన్నీ చాలా అవార్డ్స్ ఆయన వరించాయి. కానీ ఆయన సింపుల్ లివింగ్ కానీ, ఆయన థాట్స్ కానీ, ఆయన మూవీస్ కానీ ఇంకా మనతోనే ఉంటాయి. సో అటువంటి హీరో మనకి రావటం మన అదృష్టం. అటువంటి హీరో మనల్ని వదిలేయటం మన దురదృష్టం అని చెప్పొచ్చు. ఆయనే కాదు, ఆయన కుటుంబం కూడా సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా ముందుంది. ముఖ్యంగా అందరి ఫేవరెట్ హీరో మహేష్ బాబు ఆయన కొడుకే కదా. తెలుగులో మొదటి స్కోప్ సినిమా, మొదటి జేమ్స్ బాండ్ సినిమా, మొదటి కౌబాయ్ సినిమా, మొదటి 70mm సినిమా, ఇవన్నీ కూడా కృష్ణ గారి ఘనతలే.